భారతీయ ఈవీ మార్కెట్లోకి విడుదలకు సిద్ధంగా ఉన్న మారుతి సుజుకి యొక్క ఈవీ పొట్టి కార్ అండి. అందరికీ అందుబాటు ధరలో అదరగొట్టే ఫీచర్లతో ఆటోమొబైల్స్ లవర్స్ని ఎంతగానో ఎదురు చూస్తున్నారండి ఈ మోడల్ కోసం. ఈ మోడల్ కారు పేరు హోస్ట్లర్ మోడల్ అండి. ఈ కారు పేరు హోస్ట్లర్ మోడల్ అనే నామకరణం చేశారు. ఇంకొద్ది రోజుల్లో ఇది భారత రోడ్ల మీద తిరగబోతా ఉంది. జనవరి నెలలో ఈ ఢిల్లీలో జరగబోయే ఈవెంట్ లో దీన్ని ఎక్స్పో చేయనున్నారు. ఈ ఎక్స్పోలో కొన్ని కొత్త కార్లను పరిచయం చేయడానికి అన్ని ఆటోమొబైల్ సంస్థలు సందడి చేస్తాయి. ఈ ఈవెంట్ లో ప్రతిసారి దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి కొత్త మోడల్ను పరిచయం చేస్తూ ప్రత్యేకంగా ఆకర్షణగా నిలవాలనుకుంటుంది. ఈసారి కూడా ఆ సంస్థ సరికొత్త మోడల్స్ తో ముందుకు రానుందండి. తమ సంస్థ నుంచి ఒక ఎలక్ట్రికల్ మైక్రో ఎస్యూవీ కారును పరిచయం చేయనుందని చెప్పుకొచ్చారు. ఆ విశేషాలు మనం ఇప్పుడు చూద్దాం. మారుతి సంస్థ ఈ ఎలక్ట్రికల్ కారును తీసుకురానుందనే వార్త తెలియగానే అభిమానులు దానికోసం ఆరా తీయడం మొదలుపెట్టారండి. హాస్ట్లర్ మోడల్ ఈవీ కారును 2025 ఆటో ఎక్స్పోలో మారుతి సంస్థ దీన్ని పరిచయం చేయాలనుంది. కొన్ని నెలల కిందటే ఈ కారును భారత రోడ్లపై టెస్టింగ్ కూడా చేసేశారు. భారత మార్కెట్లో ఈవీలను తీసుకురావడంలో ఇతర సంస్థలతో పోలిస్తే మారుతి సుజుకి సంస్థ కాస్త ఆలస్యంగా మొదలు పెట్టిందని చెప్పవచ్చు. అయితే 2030 నాటికి తాము 6 కొత్త ఎలక్ట్రికల్ వాహనాలను భారత మార్కెట్లోకి తీసుకొస్తామని మారుతి సుజుకి సంస్థ గత సంవత్సరం కిందటే ప్రకటించింది. ఇప్పుడు పరిచయం చేయనున్న హాస్ట్లర్ కారు కూడా ఆ 6 కార్లలో ఒకటని తెలుస్తూ ఉంది. ఇది డిజైన్ సైజు కారణంగా జపాన్లో ఈ కారు వినియోగదారులను ఇప్పటికే విశేషంగా ఆకర్షించింది. ఈ కారు చూసేందుకు జిమ్నీ ఎక్స్ప్రెస్ మోడల్ కార్ల కాంబినేషన్గా కనిపిస్తూ ఉంది. ఈ కారు ఎంజీ కామెంట్ కంటే కాస్త పెద్దదిగా ఉంటుంది. కామెట్ లాగా కాకుండా హాస్ట్రోలో 4 డోర్స్ ఉంటాయి. ఇక జపనీస్ మోడల్ కారు విషయానికి వస్తే అది 680 cc పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. అయితే ఈవీ కార్ల హవా కొనసాగుతున్నందున ఈ కారును పూర్తిగా ఎలక్ట్రికల్ పవర్ ట్రైన్తో అందుబాటులోకి తీసుకురానుంది. ఆ విధంగా సుజుకి సంస్థ ప్రత్యేకంగా ప్రకటించిందండి. హాస్ట్లర్ ఈవీ ఫీచర్కు సంబంధించి ఇప్పటి వరకైతే సుజుకి సంస్థ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ఈ కారు మారుతి వ్యాగనర్ ఈవీ ప్రోటోటైప్తో రానున్నట్లు తెలుస్తూ ఉంది. 2018 నుంచి మారుతి సుజుకి వ్యాగనర్ ఈవీని టెస్టింగ్ చేస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టును పక్కన పెట్టిందని చెప్తున్నారు. వ్యాగనర్ ఈవీ తయారీ అనుభవంతో మరికొన్ని హంగులను జోడించి హాస్ట్లర్ మోడల్ ఈవీని తీసుకురానుంది. V3 కార్ వెబ్సైట్ లో ప్రచురితమైన కథనం ప్రకారం సుజుకి హాస్ట్లర్ ఈవీ బ్యాటరీ ప్యాక్ 30 కిలోవాట్ సామర్థ్యం కంటే తక్కువలో రానున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ కారు సైజు స్టైల్ విషయంలో ఎంజీ కామెంట్ ఈవీ, టాటా టియాగో ఈవీ అండ్ క్రిటోన్ EC3 ఈవీలతో పోటీ పడుతుందని చెప్తున్నారు. అయితే ఈ కారును కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తారా లేదా అనే విషయంలో సందేహాలు చాలా ఉన్నాయంటున్నారు. భారత్లో సాధారణంగా పెద్ద వాహనాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. మారుతి సుజుకి గనక హాస్ట్లర్ మోడల్ను మార్కెట్లోకి లాంచ్ చేస్తే ఈ కారు ఎక్కువ స్పేస్ కారణంగా వినియోగదారులను బాగా ఆకట్టుకునే అవకాశం ఉందని, ఈ హాస్ట్లర్ కారు మారుతి సంస్థకు చెందిన ఇగ్నిస్ మోడల్ కారును గుర్తుకు తెచ్చేలా ఉంటుందని తెలుస్తూ ఉంది. ఒకప్పుడు విపరీతంగా ఆకట్టుకున్న ఇగ్నిస్ కారు తయారీ ఆ సంస్థ కొన్ని సంవత్సరాల క్రితమే ఈ మోడల్ని ఆపేసింది. ఇప్పుడు తీసుకురానున్న ఈ హాస్ట్లర్ ఇగ్నిస్ రీప్లేస్ చేయనుంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 జనవరి 17 నుంచి 22 మధ్య జరగనున్న న్యూఢిల్లీ వేదికగా జరిగే ఈవెంట్లో అనేక ఆటోమొబైల్ సంస్థలు తమ కొత్త వాహనాలతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. అందులో మారుతి సుజుకికి సంబంధించిన హాస్ట్లర్ ఈవీ పొట్టి కారు సందడి చేయనుందని చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ కారు చూడడానికి చాలా అందంగా క్యూట్ గా ఉంటుంది. కార్ లవర్స్ ని ఆకర్షిస్తుందని చెప్తున్నారు. మరి